నేడు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ఛార్జీ తీసుకున్న వేమారెడ్డి నెల్లూరులో పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేసి పదోన్నతిపై సిఐఐ అంచెలంచెలుగా ఎదిగి నేడు డీఎస్పీగా దిశ పోలీస్ స్టేషన్ కు పదోన్నతిపై వచ్చిన వేమారెడ్డికి పలువురు అభినందనలు తెలియజేశారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. మహిళల అఘాయిత్యాలపై, మహిళల సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, జిల్లాలో ఎక్కడ మహిళలకు ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సార్ ఈ నెల నుంచి పెంచాం సార్. సెషన్స్ తర్వాత ఈ కోర్టు సంబంధించిన ప్రాసెస్ అనేది వస్తుంది సార్. మన మొబైల్ సార్ రెడ్డి సార్, జనరల్ డ్యూటీ సార్. మన కృష్ణారెడ్డి దగ్గర ఉంటుంది. సతీష్ కూడా ఏహెచ్2 సార్. ఎన్ని వీళ్ళు రోజు వీళ్ళందరినీ మానిటరింగ్ మనోడు చేస్తుంటారు సార్. అందరికీ నమస్కారం. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను నెల్లూరు మహిళా పోలీసు ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో వివాహితులు మరియు మహిళల యొక్క సమస్యలు పరిష్కరించబడతాయి. వారికి ప్రప్రథమంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ విఫలమైనటువంటి పక్షంలో చట్ట ప్రకారం తగు చర్య తీసుకోబడుతుంది. అంతేకాకుండా ఏదన్నా మహిళలకు అవసరమైతే సఖీ వన్ స్టాప్ సెంటర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా 18 సంవత్సరాల లోపు బాలికల జోలికి ఎవరు వెళ్ళినా వారికి పోక్సో చట్టం ప్రకారము 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుందని చెప్పి తెలియజేసుకున్నాం. అందువల్ల పురుషులు ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు మహిళలు జోలికి పోకూడదని చెప్పి తెలియజేయటం జరుగుతుంది. ఏదన్నా పిటిషన్స్ ఉంటే దాన్ని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు